అందరికీ నమస్తే. నేను మీ సర్లా శ్రీరామోజు. మీరు చూస్తున్న ఈ గుడి పౌలేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా పొలాసలనే ఉన్నది. 1100 సంవత్సరాల కింద వెలసిన శివాలయం అట ఇది. కాకతీయులు కట్టించిన గుడి అంటున్నారు. ఇది కూడా పోలేశ్వర స్వామి. ఇది వెలిసింది ఇంత ఉంటుంది. స్వయంభూ కొన్ని ఏండ్ల సమ్మక్క సారక్క కొయ్యలు పెట్టిరు. 2 విగ్రహాలు 2 గద్దెలు పెట్టి గద్దెలకు విగ్రహాలను కట్టి పౌలేశ్వర స్వామి దేవస్థానం. ఇది కూడా పొలాసనే. మేము వచ్చినాయి అన్ని గుళ్ళన్నీ ఇవన్నీ పొలాసలనే ఉన్నాయి. అసలు అబ్బా ఎన్ని గుళ్ళు ఉన్నాయి పొలాస ఊర్లే. ఇది ఊరి లోపలనా? కాలు సుర్రమంటానే అక్క. స్వయంభూ శివుడట. ఇక్కడ గోపురం మంచిగా కనబడుతుంది బంగారు రంగుల. ఇగో నందీశ్వరుడు ఇక్కడ ఉన్నది. ఇవన్నీ గుళ్ళు పొలాస ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే శివాలయాలు. ఇగో అక్కడ ఎంతమంది ముడుపులు కట్టారు చూడు. నాగాలయమునకు దారి అంటే నాగాలయం దారి అంటే నాగదేవుని గుడి అన్నట్టు. ఇవన్నీ ముడుపులు. అక్కడ శివుడు. ఇవన్నీ నీళ్ళు ఫౌంటైన్ ఇట్లా వస్తాయి అక్క. ఇట్లా ఫౌంటైన్ పెడతారు. ఇక్కడ శ్రీ పోలాసేశ్వర స్వామి దేవస్థానం పొలాస. ఇక లోపలికి దారి. ఇవాళ సోమవారం కదా, చాలా మంది ఉన్నారు లోపల. పోలాస్ ఇది రాతితోటి కట్టిన గుడి ఉన్నట్టున్నది అక్క. ఇది స్వయంభూ శివాలయం. 1000 సంవత్సరాల నుంచి వెలిసిన శివుడట. మా అక్కకు దోస్తులు దొరికారు. ఇవాళ ఏకాదశి రోజు స్వామివారు ఉపవాసం కదా చెయ్యరు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇది గుడి లోపలికి ఇంతకంటే మించి ఫోటోలు వీడియోస్ తీసుకోవద్దన్నారు. కానీ అక్కడ ఒక పూజారిని అడిగితే కొంచెం తీసుకోండి, సీసీ కెమెరా కనబడకుండా అని అన్నారు. అందువల్ల బయట సీసీ కెమెరా బయట నుంచి తీసుకున్నాము. అది గర్భగుడిలో మాత్రం తీసుకొనియరు వీడియోస్. ఇంతవరకే అక్కడ పూజ జరుగుతుంది. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే శ్రీ భవానింగ పురస్తే దేవాలయం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఒకప్పుడు జగిత్యాల మండలం, ప్రస్తుతం జగిత్యాల జిల్లా అయింది. జగిత్యాల జిల్లా పొలాస గ్రామం ధనపుర మార్గంలో సుమారు ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కుడిపక్క డాంబర్ రోడ్డు పట్టుకొని దేవాలయంకి రావాలి. ఈ దేవాలయం స్వయంభూ లింగము. మరి మొదటి సూర్యకిరణము పులస్తేర స్వామి లింగం పైన సూర్యకిరణము పడుతుంది. మరి ఎటువంటి కోరిక కోరుకున్నా ఇక్కడ పులస్తేర స్వామి అందరి కోరికలు తీరుస్తున్నాడు, అందరిని కాపాడుతున్నాడు. మరి ఇది రావణ బ్రహ్మ తన పులస్త బ్రహ్మ గారు మరి ప్రతిష్ఠ చేశారు. మరి చాలా మహిమాన్వితమైన దేవాలయం ఇది. మరి ఇక్కడ నవగ్రహాలు, ధ్వజస్తంభం మరియు సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవి నవనా పూజ కూడా ప్రతి మంగళవారం ఆదివారం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆదివారం జరుగుతుంది. ఆదివారం జరుగుతుంది. మరియు శనివారం శనేశ్వర పూజలు, సోమవారం రుద్రాభిషేక పూజ ఎప్పుడైతాయి. మరి పండగలు పర్వకాలం అయినప్పుడు ఎంతో భక్తులతో ఆలయం వేదవంతాలతో ఎప్పుడు వర్ధిల్తుంది. మరి ఇక్కడ ప్రతి బ్రాహ్మడు అర్చకుడు మరి అందరి క్షేమం కోసం నిస్వార్థంగా పూజ అందిస్తున్నారు భగవంతుని అనుగ్రహంతో. ఇది ఎన్ని వందల సంవత్సరాల స్వామి? ఒక 1100. మేము ఒక 1200 సంవత్సరాల పూర్వము ఈ దేవాలయం కట్టారు. కాకతీయులు రాజులు కట్టారు. మరి స్వయంభూలింగము అయినప్పటికీ రావణ బ్రహ్మ గారు
పూజ చేశారు. అందుకే రుద్రాభిషేకంలో పులస్తేష అని వస్తుంది. అందుకే పౌలస్తేశ్వర పురము అది రాను పులాస అని ఈ నానుడిగా వర్ధిల్తున్నది. ఈ పులాస జైత్యాల మండలంలో పెద్ద విలేజ్ పులాస. సుమారు ఇక్కడ ఒక 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి, ఎన్నో వ్యవసాయ కుటుంబాలు. మరి పులస్తేశ్వర అనుగ్రహంతో ఈ గ్రామం వర్ధిల్తున్నది. మరి ప్రతి భక్తుడు పులస్తేశ్వర స్వామి సేవ చేసుకోవాలని ఎంతో పుణ్యాలు అవుతున్నారు. వారి కోరికలు భగవంతుడు పులస్తేశ్వర తీరుస్తున్నాడు. మరి ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా సాంప్రదాయ బట్టలతోని దేవాలయానికి మరి పొద్దున ఉదయం 8 గంటలకు లుంగి పని కట్టుకొని రావాలి. ఆడవాళ్ళు కూడా సాంప్రదాయ బద్ధంగా రావాలి. మరి అభిషేకాలు అన్న పూజలు మాత్రం ఒకరోజు ముందే సాయంత్రం తెచ్చి బియ్యం ఇవ్వాలి. లేకుంటే తెల్లవారు 7-8 గంటలకు 5-6 బియ్యం ఉపయోగించాలి. మరి అన్న పూజ కట్టిన తర్వాత అన్న పూజ చేయించి వారి అన్న పూజ ప్రసాదం అయ్యారు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మరి ప్రతి భక్తుడి మనోవాంఛ పులస్తేశ్వర స్వామి తీరుస్తున్నాడు. మరి ప్రతి భక్తుడు పులస్తేశ్వర స్వామి అనుగ్రహం అందరు చాలా వద్దులని చెప్పి మరి నా పార్వతీ మహాదేవ లోకా సమస్త సుఖవంతు సర్వే సుఖవంతు గోమాతకి జై సనాతన ధర్మానికి జై నమో పార్వతీ మహాదేవ. ధన్యవాదాలు అయ్య గారు. చెప్పండి అక్కయ్య. చెప్పంటారా? ఈ రోజు సోమవారం ఏకాదశి తిథి సందర్భంగా మేము పులస్తేశ్వర దేవాలయానికి వచ్చినాము. మేము ప్రతిసారి వచ్చినప్పుడు అభిషేకం చేసుకుంటాము. చాలా మంచి అనిపిస్తుంది. స్వయంభూ శివాలయం చాలా పురాతనమైనది. భక్తులు చాలా మంది వస్తారు ఇక్కడికి. ప్రతి ఏటా శివరాత్రికి ఉత్సవాలు జరుగుతుంటాయి, స్వామివారి కళ్యాణం జరుగుతుంటది. తర్వాత మాస శివరాత్రి అభిషేకాలు, ఆరుద్ర నక్షత్ర అభిషేకము స్పెషల్ చాలా మంచిగా చేస్తారు. ఈ రోజు మీరు ఏం పూజ చేసుకోవడానికి వచ్చిండ్రు? ఈ రోజు రుద్రాభిషేకం చేసుకోవడానికి వచ్చిండ్రు. ఓం నమ శివాయ. ఓం చెప్పండి అక్కయ్య. హర హర మహాదేవ శంభో శంకర. అభిషేకానికి సిద్ధంగా కూర్చున్నారా మీరు? గణపతి పూజ చేసుకొని ఇవాళ ప్రత్యేకమైన రోజా ఏంటిది చెప్పండి? సోమవారం ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ ఏకాదశి. సరే అండి. ఇవాళ మనకు అనుకోకుండా కదా అయ్యగారు కూడా మంచిగా సపోర్ట్ చేసిండ్రు, మంచిగా మాట్లాడిండు. వద్దన్నాడు కదా, చెప్తారా అయ్యగారు అంటే చెప్పిండ్రు మంచిగా. పూజ అభిషేకానికి పోతాను. ఫస్ట్ ఒక గ్రూప్ అయిపోయింది. మేము లోపలికి పోయేటప్పుడు గణపతి ఆరాధన చేసుకొని మళ్ళా ఇక్కడ అభిషేకానికి పోతారు, శివాభిషేకానికి పోతారు లోపలికి. అక్క లోపల నుంచి ఎక్కడ శక్తి గణపతి క్యాంపులా? మన జగిత్యాలనే క్యాంపు, ఆంజనేయ స్వామి గుడి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతిదిపదాయ భజే వాయుపుత్రం ముడుపులు. ఇది మన ఆ చెట్టు, మేడి చెట్టు. నాగేంద్ర స్వామి.
సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామి. ఓ ఇక్కడ స్వామివారి గేటు పెట్టేసిండ్రు, డోర్ పెట్టేసిండ్రు. బాగున్నారు స్వామి. ఉసిరి చెట్టు పెద్ద ఉన్నది స్వామివారికి గుడి వెనకాల. ఉసిరి చెట్టు. గోశాల లేదు కానీ గోవులను ఇక్కడ కట్టేసిండ్రు చెట్టు దగ్గర. అక్కడ బావి, మంచినీళ్ళ బావి, దుబాయ్నల్లో అక్కడ నీళ్ళు చేదుకొని అక్కడ తాగుతారు. ఇక్కడ ఒక నందీశ్వరుడు ఉన్నారు. ఏం గుళ్ళు ఉన్నాయి అసలు. ఈ పొలాస ఊరు అంటేనే మొత్తం దేవాలయాలకు నిలయంగా ఉన్నది. అన్నీ అక్కడి నుంచి రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా అన్ని ఊళ్ళ దాకా అన్ని గుళ్ళే. ఊర్లో సమ్మక్క సారక్కది కూడా ఉంది గుట్టపైన అమ్మవారు. వాళ్ళ అది ఎక్కడ ఉంటుంది? వాళ్ళ కాలనీ ఎక్కడ ఉంటుంది? ఊళ్ళే బ్రాహ్మణుల లోపల ఉంటారు. లోపల సైడ్ ఉంటుందా? అగ్రహారం వేరే సపరేట్గా ఉంటుంది కావచ్చు కదా. లోపలికి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ శ్రీచక్రం అమ్మవారి నెలవంక సమ్మక్క సారక్క అది కూడా ఉంది. ఈ సంవత్సరమే పెట్టినా సమ్మక్క సారక్క లేదు, చాలా 5 years నుంచి ఉంది కానీ ఈ సంవత్సరం బాగా ఫేమస్ అయింది. అయిపోయినాయి. ఈ గుడితోటి మా లాస్ట్ గుడి దర్శనాలు. అక్కడ నుంచి స్టార్ట్గా ఎన్ని సహస్ర శివలింగాల గుడి కా నుంచి దర్శనం చేసుకుంటూ వస్తాను. సహస్రలింగాలు, తర్వాత లలితామాత దేవాలయం, తర్వాత పౌలేశ్వర స్వామి స్వయంభూ శివలింగం. ఇది లాస్ట్ గుడి ఏటికోడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరళ శ్రీరామోజు ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటాను. ఇక్కడనేనా మీది? జగిత్యాలే. మాది కరీంనగర్ నుంచి వచ్చి. ఇదంతా వ్యవసాయం పొలాలే, చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. గుడి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి.